అపవాది కూడా చాలాసార్లు అదే అంటాడు, యూ డోంట్ డిజర్వ్. నువ్వు మందిరానికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు, నువ్వు దేవుని ఏం అడగడానికి నీకు అర్హత లేదు, అబ్బా తండ్రి అని పిలిచే అర్హత నీకు లేదు, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే అర్హత నీకు లేదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద డెవిల్ విల్ గివ్ యూ అ మిలియన్ రీజన్స్ టు మేక్ యూ ఫీల్ అన్డిజర్వ్డ్ అండ్ అన్వర్ది. నాకు అర్హత లేనే లేదు ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవునిలో ఎదగడానికి, దేవుని బిడ్డగా పిలువబడడానికి అని మనల్ని దేవునికి దూరం చేయడానికి ఒక మిలియన్ రీజన్స్ అపవాది ఎప్పుడు ఇస్తూనే ఉంటాడండి. కానీ వాడు ఎప్పుడు ఆపుతాడంటే నువ్వు చెవి వాడికి తెరవడం మూసినప్పుడు. కొంతమంది ఉంటారండి, మనం వింటూ ఉంటే చెప్తానే ఉంటారు. చూసారు అలాంటి వాళ్ళని? చాలామంది ఎదురుపడతారు అలాంటి. వెన్ యూ కీప్ లిసనింగ్ దే కీప్ టాకింగ్ ఎవ్రీ రబ్బిష్. దేను తెలిసిన చెత్త అంతా నీ చెవులో వేస్తారు. ఆ చెత్త అంతా చెవులో ఉండదు కదా, లోపలికి వెళ్తుంది. మనం కూడా పాడైపోతాం, మన హృదయం కూడా పాడైపోతాం. మనకి ఎవరి మీద మంచి అభిప్రాయాలు ఉండవు, ఇంకా దురుద్దేశాలన్నీ తయారైపోతూ ఉంటాయి. ప్రార్థన సరిగ్గా రాదు. నీ చెవులు ఎవరికి తెరుస్తున్నావో జాగ్రత్త. డు నాట్ ఓపెన్ యువర్ ఇయర్స్ టు ది ఎనిమీ. అపవాదికి నీ చెవులు ఎప్పుడూ నీ దగ్గరకు వచ్చి మొదలు పెట్టాడు అనగానే షట్ హిమ్ డౌన్. అందుకే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోని. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అందుకే చక్కగా చెప్పాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోని. యేసు